జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం అనే గుడిలో మనం ఉన్నాం. ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగం పూర్తిగా 11 నెలలు నీళ్ళల్లోనే ఉంచుతారు. కేవలం 1 నెల మాత్రమే మనకు దర్శనానికి అలో చేస్తారు. అది వైశాఖ మాసం. ఇప్పుడే ఈ నెలలోనే ఆ దేవాలయాన్ని మనకు దర్శనానికి అనుమతిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు ఆ ఆలయానికి వచ్చాం. ఇప్పుడు ఆ ఆలయం యొక్క విశేషాలు, అది ఎందుకు నీళ్ళల్లో ఉంచుతారు, ఈ విశేషాలన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ ప్రాంగణం ఒకసారి చూడండి. ఇటు ఆంజనేయ స్వామి దేవాలయం, ఇటు పార్వతీదేవి దేవాలయం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాష్ట ప్రబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం పశగేధనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామం. ఈ గ్రామంలో ప్రధానంగా 3 ఆలయాలు కలవు. ఒకటి కృతయుగంలో పరశురామ వారి ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి, రెండోది త్రేతాయుగంలో రాముడి వారు సీతయ్య ప్రతిష్ఠించిన రామేశ్వర స్వామి, మూడోది అదే త్రేతాయుగంలో లక్ష్మణ ప్రతిష్ఠించిన లక్ష్మణేశ్వర స్వామి. ప్రధానంగా ఆలయ చరిత్ర వచ్చేసి ఈ స్వామివారి కృతయుగంలో పరశురామ వారు ప్రతిష్ఠించారు. ఎందువల్ల ప్రతిష్ఠించారంటే తల్లి రేణుకాదేవిని కార్తీక వీరాగ్ని దోషపర్యార్థం కోసం యుద్ధాలని పూర్తి అయిపోయిన తర్వాత ఉగ్రతాపం పోవడానికి ఈ స్వామివారు గోస్త్రీయ ప్రాణం ప్రతిష్ఠించారు. అదే కాకుండా ఈ స్వామివారు ఉన్నది కింద నుయ్యి ఉంటుంది. నుయ్యి ఎందుకు వచ్చిందయ్యా అంటే పూర్వదంతా దండకారణ్యం పుల్లు సింహాలు ఉండేవి. వీటి దగ్గర తప్పించుకోవడానికి ఋషులు అందరూ కూడా గోసులు తీసుకుని అందులో జపస్సు చేసుకునేవారు. ఎందుకు జపస్సు చేసుకునేటువంటి ఈ గోసుని ప్రాంతం రావడాన్ని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు చేసిన శక్తి బట్టికి ఆ నదిలో ఓంకార ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈయన రామలింగేశ్వర స్వామి. అప్పుడు సంవత్సరం 11 నెలలు నీటిలో ఉంటారు. ఒక వైశాఖ మాసం మాత్రమే దర్శనం. అదే కాకుండా ఈ స్వామివారికి నాగవందనం ఎప్పుడు కాపలా ఉంటుంది. దాని తర్వాత మీరు చూద్దరు కానీ ఈ స్తంభానికి ఉంటుంది. ఇంకోటి రాముడి వారి స్థితి త్రేతాయుగంలో పైన ప్రతిష్ఠించారు. ఆ లింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించారంటే రామనాభరం నవకోల లింగాలు ప్రతిష్ఠించారు కదా. ఆ నవకోల లింగాలు శివలింగం అన్నమాట. ఇదంతా దండకారణ్యంతో స్వామివారికి రాముల వారి స్థితి వాళ్ళ చేతులతో అభిషేకం చేసుకుని మా అన్నయ్య పరశురామ వారు ప్రతిష్ఠించారు కాబట్టి నేను కూడా ఇక లింగం ప్రతిష్ఠించాను. ఆంజనేయులు వారణాసి లింగం నమ్ముతారు. ఇంకా రాజుల కన్నా ముందు మునులు పరిపాలించేవారు. అత్తిలో ఆశ్రమాన్ని పరిపాలించి కోడే కోస్తారు. అంటే రాముడు నా ప్రదేశంలో నాకు తెలియగా లింగ ప్రతిష్ఠను కోపంతో ఆత్రేయమోహన్ ఆంజనేయ లింగ ప్రతిష్ఠను కోడేకొస్తాడు. ఇప్పుడు ఆంజనేయ అనుకుంటాడు తెల్లారిపోయింది, ముహూర్తం అయిపోయింది, ఇంకా లింగం పట్టుకున్న ప్రజలు అత్తిలో పాడేసి వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజువారు సత్యదేవ అనుకుంటారు ఆంజనేయం ఏడైపోతుంది, ముహూర్తకాలం శ్రమించిపోతుంది. నదిలో దిగి ఏవైతే వచ్చినాయో నత్తలు ఇసుక మట్టి అని తీసి సైతిక శివలింగా 4 పలగా ప్రతిష్ఠించారు ఆ స్వామివారిని. అందుకే ఆ స్వామివారు అన్ని లింగాలను గుండ్రంగా ఉండకుండా 4 పలగలుగా ఉంటారు అన్నమాట. అదే కాకుండా కాశీ గాని రామేశ్వరం గాని వెళ్ళిన వారు ఆ స్వామివారి దగ్గరకు వచ్చి ఆ కాశీ లింగంతో అభిషేకం చేసి యాత్ర పరిపూర్ణం చేసుకుంటారు. 3వ శివలింగం వచ్చేసి రాముల వారు కూడా లక్ష్మణ సముద్రంతో నది గోస్త్రీ అవతల అక్కడ ప్రతిష్ఠించారు. ఆ శివలింగం విశేషం అంటే అన్ని శివలింగాలు ఉండకుండా ఆ స్వామివారు బ్రహ్మసూత్ర శివలింగం వాటిని. అంటే ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే విశేష ఫలితం వస్తుందని కథలు చెప్తున్నారు. స్వామివారు వచ్చేసి ఉగ్రతాపం యుద్ధాలు పూర్తి అయిపోయిన తర్వాత ఉగ్రతాపం పోవడానికి స్వామివారి జల మధ్యలో ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠించగానే చుట్టూరంతా అండిపోతుంది అనమాట. ముళ్ళందరూ వచ్చేసి ఇలా ప్రతిష్ఠించడం వల్ల ఈ స్వామివారి ఒక వేడికి చుట్టూంతా అండిపోతుంది. కాబట్టి విష్ణు సంభూతుడు, విష్ణువుకి వైశాఖ మాసం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈయన కూడా నీటి అంశ చేత కాబట్టి ఈయన కూడా వైశాఖ మాసం పాడ్యానికి ఆ మాసం మాత్రమే చేస్తారు అనమాట. కనుమ బతకలన్నీ నీటిలోనే ఉంటాయి. అంటే పూర్వం పాటలు వంటలు అనుకునేవి
తాతలు అది చెప్పడం అంటే ఇప్పుడు మోసేవారు. అదే ఆచారం ఇప్పుడు కూడా మేము కూడా ప్రకారం అవుతుంది. మళ్ళీ అమావాస్య అయితే నీళ్ళు పెట్టేస్తామని. అంటే ఇప్పుడు బిల్డింగ్లో పెట్టేశారు అంటుకోదు కదా అంటే మా దగ్గర సమాధానం లేదు. పూర్వం ఆచారం ఎలా వస్తుందో అలాగే అవుతుంది. అది హర హర శంకర వందనం ఆ స్తంభానికి ఈ నాగబంధనం ఎందుకు చేశారండి? స్వామివారి అంటే మనం నేను చెప్పి నాకు తెలియదు కానీ మా తాతలు చెప్పి స్వామివారి 7 మండపాలు కిందకుంటారు. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తున్నది శ్రీరాముడు సీతా సమేతంగా గోస్తని నదిలోని ఇసుక నత్తగుళ్ళతో చేసినటువంటి శివలింగం. ఆ చేయగా మిగిలినటువంటి శేషం మనం ఇక్కడ చూస్తున్నాం. సాక్షాత్తు సీతారాములు చేసినటువంటి శివలింగం పదార్థంతో మిగిలినటువంటి భాగం. అందుకే ఇక్కడ క్షేత్రానికి నత్తారామేశ్వరం అనే పేరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం గణపతిం వవామహే కవిం కవీనా ఉపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్వన్వన్నోతిపిస్తే సాధనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తారాం క్షేత్రం అండి, ఈ పినమండ్ర మండలం అండి. నా పేరు రామేశ్వర రామలింగేశ్వర ప్రధానచ్చుకండి. ఈ నత్తారామ క్షేత్రంలో ఈ రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసింది పరశురామ ప్రతిష్ఠ. అంటే తండ్రి ఆజ్ఞ తల్లిని చంపిన దోషపరిహారం. తల్లి అంటే వేణిగాదేవి, ఆవిడ జమదగ్గిరి భార్య. ఆవిడ ఇప్పుడు కూడా గోదావరి గట్టుకెళ్ళి ఇసుకొండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురాలి. ఆ రోజు మహారాజులు గంధర్వ రాక్షసులు విపరీతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది. ఎప్పుడైతే ఆనందపడిపోయిందో ఎంత చేసినా కొండాలి. ఒక భర్త ఇలా చూసావు కదా అని కొడుకులు కేకేసారు. ఎవరో కూడా నేను సంవరించిన అన్నారు. పరశురామ వారు నేను సంవరిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా ప్రేమడు ఎక్కడైతే ఓంకారం ప్రతిష్టేమన్నాడు. తండ్రి ప్రకారంగా తల్లిని రాజుల్ని రాక్షసుని అందరినీ కూడా సంహరించేశాడు. అందరినీ కూడా మళ్ళీ బతికించేశాడు. ఎక్కడైతే ఇదంతా దండగా ఈ అరణ్యంగా ఉంటారు పుల్లు సింహాలు ఋషులు అంటే వాళ్ళు భూమధ్య లాంటి నీరు తీసుకుని నూతిలో కూర్చొని జపం చేసుకున్నారు. ఎప్పుడైతే జపం చేసుకున్నారో ఈ గోస్థన నది ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయైపోయారు. ఆయన ఇక్కడికి వచ్చేటికి ఓంకార సిద్ధపడింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేత ఆ నదిలోనే ప్రతిష్ఠ చేశాడు. ఒక వైశాఖ మాసమే స్వామి మాకు దర్శనమిస్తారు. 11 నెలలు కూడా నీటిలో ఉంటాడు. అంటే ఎప్పుడో పూర్వం ఎప్పుడో పెద్దవాళ్ళు ఇప్పుడు 300 రోజులు కూడా శివాలయంలో బయట పెట్టాలని చూశారు. చూస్తే తీసేసి పెట్టారు. కానీ ఓ పక్కగా అంటుకుంటూ పక్క అంటుకుపోతూ ఉండి అప్పుడు తాటికి మాలంచి అంటుకుపోతూ ఉండి అని చేత ఆ జారిపోతే ఇంకోసారికి వెళ్ళేది, ఇంకోసారికి వెళ్తే అలా తిరుగుతూ ఉండేది. అప్పుడు ఏంటా అని పెద్దవాళ్ళు వచ్చి గుళ్ళోకి వచ్చి చూసేటికి గుడి విపరీతంగా మండిపోతుంది ఉంటుంది. ఓహో ఇక్కడ నీళ్లు పోసేస్తే అక్కడ చల్లారిపోయిందని చెప్పి పూర్వం ఒక ఆచారంగా నడుస్తుంది. అంచేత ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనం చేసుకోవాలి. 11 నెలలు కూడా నీటిలో ఉంటాడు. కానీ నీటిలో ఉన్న దోపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి అన్ని కూడా పెట్టవలసిందే. అది కృతయుగం, ఖ్యాతయుగం. అంటే రామచంద్రమూర్తి ప్రతిష్ఠ అంటే రామచంద్రమూర్తి ప్రతిష్ఠ రామేశ్వర స్వామి అంటే రావణాసుర దోషపరిహారం. రావణాసురు ఎవరు? బ్రాహ్మడు, శత్రు రాజు. ఆయన కూడా సంవహనం దోషపరిహారానికి నేను కూడా ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయాలని ఆయన కూడా కొన్నాళ్ళు అర్చన చేసి ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అదే ఆంజనేయ స్వామి లింగం తీసుకురాపోయాడు. అంటే నారద తెల్లవారిపోతుంది. అంటే కలియుగం రాకుండా ప్రతిష్ఠ అయిపోవాలి. కలియుగం రాకుండా ప్రతిష్ఠ చేయాలంటే అప్పుడు ఈ నదిలో చేపెట్టాడికి పూర్వం అన్ని చోట్ల నదుల్లో కూడా నత్తలు, ఇసుకలు, ఆల్చెప్పులు అవి కూడా దొరికి ఇప్పుడు ఎక్కడ ఏమున్నా ఏమీ లేవు. అని చేత అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి దొరికినాయి? ఆ సీతాదేవి శ్రీరామచంద్రుడికి ఆ చేతులతో చేసి ఆ లింగాన్ని శైతికలింగం పైది రామేశ్వర స్వామి. అంటే మీరు అన్ని చోట్ల చూసినా గుండ్రంగా పొడుగ్గా ఉంటుంది. కానీ ఇది 4 పలకలుగా ఉంటుంది లింగం. అని చేత ఈ కాశీ కానీ రామేశ్వరం కానీ వెళ్ళొచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. అయితే 3వ లింగం అంటే లక్ష్మణస్వామి ప్రతిష్ఠ అయింది. ఇది బ్రహ్మసూత్ర లింగం, 3వ లింగం. అంచేత లక్ష్మణస్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. అంచేత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసి రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు ఇవన్నీ కూడా క్షేత్రపాలకులు. అంచేత అమ్మవారు పక్కన పార్వతి అమ్మవారు, పక్కన కాళభైరేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ కూడా క్షేత్రపాలకులే. ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని ఎవరు ఏది అనుకున్నా సరే స్వామివారి
అనుకూలన్నీ కూడా తీరుస్తాడు. కానీ అంటే వెంటనే అయిపోతాయంటే నేనేం చెప్పలేను. అంటే ఈ నత్తారామ క్షేత్రంలో ఆ నెలలు కూడా మామిడి పళ్ళు రసాలు, చెరుకు రసం, పాలు, తిరిగి పంచదార అదేనా 10 గంటల వరకే స్వామివారికి చేస్తాం. తర్వాత ఏమి చెయ్యం, దర్శనం మాత్రం ఇస్తాం. ఈ రామలింగేశ్వర స్వామికి ఒక వైశాఖ మాసం పైన కూడా రామేశ్వర స్వామి కూడా 10 గంటల వరకే చేస్తాం. కాశీ గంగ పట్టుకొచ్చినా, పాలు పట్టినా కవచం నుంచి చెప్పి చేస్తాం. కవచం తీసేస్తే ఏమి ఉండదు. స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థం ప్రసాదం ప్రార్థన స్వస్తి. నత్తారామేశ్వరం తాడేపల్లిగూడెం నుంచి సుమారు 30 కిలోమీటర్లు, అదే భీమవరం నుంచి అయితే 20-25 కిలోమీటర్లు, తణుకు నుంచి అయితే 15 కిలోమీటర్స్ ఉంటుంది, అత్తిడి నుంచి 6 కిలోమీటర్లు. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లొకేషన్ లింకు షేర్ చేసాము, తీసుకోండి. నత్తారామేశ్వరం నుంచి జుత్తిగా కేవలం 2 కిలోమీటర్స్ మాత్రమే. అక్కడి నుంచి మల్లెపూడి 1 కిలోమీటర్. ఆ లొకేషన్స్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. దాన్ని బట్టి మీరు ఈ 3 కవర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 3 కవర్ చేసుకుంటే త్రిలింగ క్షేత్ర దర్శన ఫలితం వస్తుందని అక్కడ ఫలశ్రుతి కూడా చెప్పారు. కాబట్టి ఈ 3టిని కవర్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి.